తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సీనియర్ హీరోలు స్పీడ్ పెంచారు. ఏదో అడపాదడపా సినిమాలు చేయడం కాకుండా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చే రేంజ్లో సీరియస్గా కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. కథల ఎంపిక నుంచి సినిమా స్పాన్, జానర్ ఇలా అన్ని విషయాల్లో మాకు మాత్రం ఏం తక్కువ అన్నట్లుగా దూసుకుపోతున్నారు. దీంతో టాలీవుడ్ స్క్రీన్ మీద సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ ఫైట్ గట్టిగా కనిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న యంగ్ జనరేషన్ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నా సీనియర్ హీరోలు మాత్రం జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. ఒక్క సినిమా సెట్స్ మీద ఉండగానే మరొక సినిమాని లైన్లో పెట్టేస్తూ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తున్నారు. చిరంజీవి, బాలయ్య ఈ విషయంలో ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నారు. విశ్వంభర, మనశంకర వరప్రసాద్ గారి సినిమాలతో బిజీగా ఉన్న చిరు ఆ తర్వాత బాబీ కాంబినేషన్లో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలయ్య కూడా అంతే స్పీడ్గా సినిమాలు చేస్తున్నారు. అఖండ 2 రిలీజ్కి ముందే గోపీచంద్ మలినేని కాంబినేషన్లో భారీ హిస్టారికల్ మూవీని స్టార్ట్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్తో సూపర్ ఫామ్లో ఉన్న వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఆదర్శ కుటుంబం సినిమాని స్టార్ట్ చేశారు. సోలోగా సినిమాలు చేయకపోయినా నాగ్ కూడా బిజీగానే ఉన్నారు. కుబేరాలో ధనుష్తో కలిసి నటించిన నాగ్ రజనీ కూలీ మూవీలో విలన్ గా నటించి షాక్ ఇచ్చారు. తన 100వ సినిమా కోసం బిగ్ ప్లాన్స్ లో ఉన్నారు కింగ్. ఇలా సీనియర్స్ అంతా వరుస సినిమాలతో కుర్ర హీరోలకి చెమటలు పట్టిస్తున్నారు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.